తిరుపతి నుంచి ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో, ఇటు పుణ్యక్షేత్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా కాకుండా ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి కూడా చాలామంది ప్రయాణికులు అటు సిడ్నీకి వచ్చి ఇటు తిరుపతికి రావడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన నెలలో కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, ఒకే ట్రైన్ తిరగడం వల్ల వీక్లీ, కాబట్టి వీక్లీగా రెండవ ట్రైన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి అడగడంతో అడిగిన వెంటనే సహకరించినటువంటి కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ గారికి, అదేవిధంగా సోమన్న గారికి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా మా ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రజల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా జీఎం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై వారి సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క రష్ను బట్టి ఏదైతే ప్రయాణికుల రద్దీ ఉంటుందో ఆ రద్దీలలో ఒకవేళ ఉంటే రెగ్యులర్గా కూడా ప్రతిరోజు తిరుపతి నుంచి సిద్ధికి కూడా ట్రైన్ నడుపుతామని కూడా చెప్పడం జరిగింది.